ఉన్న పెద్దలకు అందరు కూడా బంగాల్ గ్రామ ప్రజల తరఫున స్వాగతం చేస్తున్నాం. ఈ రోజు ఛత్రపతి శివాజీ ప్రతి ఒక్క కార్యకర్త ఇది నా ధర్మం, నేను ధర్మ రక్షణ చేసుకొని అట్లాంటి ఆలోచన చేసుకొని మీరు వస్తున్నారు కదా, దాని గురించి వస్తారు కదా, ధర్మం గురించి చేస్తారా లేదా పని, ధర్మ రక్షణ గురించి పని చేస్తారా లేదా? మీరు ఏదైనా ఒక హిందూ ఆర్గనైజేషన్ కి మీరు జాయిన్ కావాలి. ఇక్కడ ఎంత మంది ఉన్నారు నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నాను, ఓకే రైట్. ఇక్కడ ఎంత మంది ఉన్నారు నేను బజరంగలో ఉన్నాను, ఓకే రైట్. ఇక్కడ ఎంత మంది ఉన్నారు నేను విశ్వ హిందూ పరిషత్ లో ఉన్నాను, ఓకే రైట్. చాలా మంది కూడా చేయలేరు, అంటే వారికి సంపర్కం లేదా ఏంది? నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగల్ కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ శాఖకి మీరు వెళ్ళండి. మీకు ధర్మ కార్యక్రమాలు ధర్మ రక్షణ ఏ విధంగా చేయాలి ఏ స్కూల్లో కాదు, అది ఒకటే ఒక స్కూల్లో నేర్పిస్తుంది, అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో. ధర్మ రక్షణ ఏ విధంగా చేయాలి అది మీకు బజరంగల్ నేర్పిస్తుంది. ధర్మ ప్రచారం ఏ విధంగా చేయాలి అది మీకు విశ్వ హిందూ పరిషత్ నేర్పిస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్తకి ఒకటొక నివేదిక, ఏదైనా ఒక హిందూ ఆర్గనైజేషన్ మీరు అటాచ్ కావాలి. ఏదైనా ఎందుకు చెప్తున్నా అంటే వచ్చే సమయం బాగలేదు, వచ్చే సమయం యుద్ధమే. ఎందుకు యుద్ధం అంటున్నా అంటే వచ్చే సమయం మన భారతదేశం హిందూ రాష్ట్రం అవుతుంది. హిందూ రాష్ట్రం ఇట్టింది కాదు, దాన్ని కూడా మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తేనే హిందూ రాష్ట్రం అవుతుంది, యుద్ధం చేస్తేనే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి. ఎంతో మంది రామ భక్తులు ప్రాణ త్యాగం చేశారు, అప్పుడే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం. కాశీ కూడా చూస్తారు కదా, మథుర కూడా చూస్తారు కదా. ఒకప్పుడు మన స్లోగన్ ఏముండే, కాశీతో అయోధ్యతో ఏక ఝాంకీ హై, కాశీ మథుర అవి బాకీ. ఆ స్లోగన్ ఏదన్నా మర్చిపోయినారా? ఆ స్లోగన్ ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు కాశీ పని కూడా దగ్గర ఉంది, కాశీ పని కూడా దగ్గర ఉంది, మథుర పని కూడా దగ్గర ఉంది. ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఒక ఫాల్తు వాడు పార్లమెంట్ లో నిలబడి మా పెద్దవాడు పార్లమెంట్ లో నిలబడి ఏం చెప్తాడు తెలుసా? ఆయన బాబరీ మస్జిద్ షహీద్ హోగి, బాబరీ మస్జిద్ जिंदाबाद है, जिंदाबाद की जिंदाबाद रहेगी. हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे. అంటే ఏం తెలుసా? అది మా వచ్చే ఈ పీढ़ी తరాలు మా వచ్చే తరాలని మేము యాద చేపిస్తాం ఏ విధంగా బాబరీ మస్జిద్ పాల్గొంటున్నారని. ఆ బిడ్డ మేము కూడా నీకు మర్చిపోయేలాగా అట్లాంటి పని చేస్తూనే ఉన్నాం. నువ్వు ఒక బాబరీ మస్జిద్ పాల్గొట్టి నువ్వు ఇంకా ఏడుస్తున్నావు కదా, ఇంకా 2 పనులు ఉన్నాయి. ఇంకా నువ్వు ఆవేశం పడకు, ఇంకా నువ్వు చాలా ఏ విధంగా కోర్టు ఆదేశంతో భవ్యంగా మనం గుడి కట్టినాం, రాముడి గుడి. అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది, కాశీలో కూడా మనం గుడి కడతాం. అదే కోర్టు ఆదేశం వస్తుంది, మథురలో కూడా మనం గుడి కడతాం. ఇంకా మనం ఇంకా ఆగం తమ్ముడా, ఈ 3 గుళ్ళు కదా మనం ఆగం. ఇంకా 40,000 గుళ్ళు మనం ఉన్నాయి, అది మొత్తం ఇప్పుడు దానికి ఎవరు ఆపలేదు. ఎందుకు ఆపడు తెలుసా? ఒకప్పుడు మన భారతదేశంలో శాతవాహనులు రాజ్యం చేసింది. ఇప్పుడు మన భారతదేశంలో భగవద్ రాజ్యం ఉంది, రాజ్యం ఉంది. ఇప్పుడు ఎవరు మనకు ఆపలేరు. 40,000 గుళ్ళు కూడా మనం తీసుకుంటాము, మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఎవరు ఏ శక్తి కూడా ఆపలేదు. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి కదా, కొంతమంది పిచ్చి కుక్కలు మీ గ్రామంలో వస్తారు.
కుక్కలు కూడా అరవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం మీరందరూ ఒక హిందూ ఆర్గనైజేషన్ అటాచ్ ఉంటే ఆ కుక్కల్ని ఏ విధంగా తల్లి కొట్టాలి ఆ హిందూ ఆర్గనైజేషన్ నేర్చుకుంటారా లేక గాలి చేసుకుని నేర్చుకుంటారా? నెక్స్ట్ టైం నేను మీ గ్రామంలో వస్తే ఒక మంచి ప్లేస్ ప్లాన్ చేయండి. ఎక్కడైనా మన కార్యక్రమాలు చేస్తే ఇలాంటి మంచి కార్యక్రమం కూడా ఉండాలి. మంచి కార్యక్రమం కూడా ఉండాలి. నెక్స్ట్ టైం నేను మీ ఊరికి వస్తే మీరు నాకు ఒక రిజల్ట్ కూడా ఇవ్వాలి. అన్నా మేము ఇన్ని కన్వర్షన్ ని ఆపినాము, మేము లవ్ జిహాద్ కింద మా మహిళలు మా హిందూ అక్క చెల్లెలు అయితే వాళ్ళు కూడా మేము కాపాడినాము. ఈ విధంగా మేము హిందూ కార్యక్రమాలు చేస్తున్నామని మీరు నాకు ఒక రిజల్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఇస్తారా లేదా? ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వస్తే దాదాపు ఒక 2-3 గంటలు తీసుకొని వస్తాయి. ప్రతి ఒక్క కార్యక్రమం కలిగి పట్టుకోవాలి. అన్నా మేము ఇంత పని చేసినాము, మేము మా ధర్మం గురించి ఈ విధంగా మేము పని చేస్తున్నామని మీరు రిజల్ట్ ఇస్తారని ఆ నమ్మకం నాకు ఉంది. మీటింగ్ చేస్తాడు ఆయన బీజాపూర్ లో. నెక్స్ట్ రేపు నా కార్యక్రమం బీజాపూర్ లో ఉంది. చాలా మంది మా బామ్మడుదులు నేను రావద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ. కానీ అట్లాంటి ప్లేస్ లోనే నేను వెళ్ళాలనుకుంటా. ముంబైలో మీరా రోడ్ లో రావద్దని ప్రొటెస్ట్ చేసినారు, అక్కడ కూడా పోయి వచ్చినాం, ఏం పీకలే. రేపు కూడా బీజాపూర్ లో ఏం పీకరు వీళ్ళు. అదే విధంగా ఔరంగజేబు సైన్స్ ఖాన్ కి చెప్పిన తర్వాత సైన్స్ ఖాన్ ఒక